టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని లైవ్ లో చూద్దాం. వీలు లేదని సింగరేణి బోర్డులో డైరెక్టర్స్గా ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన డైరెక్టర్సు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. బోర్డులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కోల్ ఇండియా లిమిటెడ్ 49% వాటాదారులు శ్రీధర్ని తొలగించమని చెప్పినా ఆ అంశాన్ని పక్కన పెట్టి ఆ అంశాన్ని తొక్కిపెట్టి తిరిగి 8వ సంవత్సరం కేసీఆర్ గారు సింగరేణి సీఎండీగా శ్రీధర్ని కొనసాగించండు. ఎందుకు ఈ అధికారి మీద ఇంత ప్రేమ, ఇంత అనుబంధము? ఒక అధికారి కేసీఆర్ 8 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అతన్ని కూడా సీఎండీగా ఎందుకయ్యా అతన్నే కొనసాగిస్తున్నాడని కొంచెం లోతుకు పోయినప్పుడు ఒరిస్సాలో నైని కోల్ మైన్ ఏదైతే ఉన్నదో ఈ కోల్ మైన్కు సంబంధించిన టెండర్లు పిలిచారు. ఈ టెండరు 25 సంవత్సరాలు ఎండిఓ అంటే మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ 25 సంవత్సరాలు ప్రైవేటు సంస్థ కట్టబెట్టి 50,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడడానికి కుట్రపూరితంగా సింగరేణి సంస్థకు బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం ఉండి ఇవాళ అదే ఒడిశాలో ఉన్న నైని కోల్ మైన్ను సింగరేణి కోల్కి సంబంధించిన సంస్థని బొగ్గు ఉత్పత్తి చేస్తే 3,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇవాళ 50,000 మంది సింగరేణిలు ఎట్లా పనిచేస్తారో ఒరిస్సాలో ఉన్న మైన్ను సింగరేణి సంస్థనే ఒకవేళ బొగ్గును వెలికి తీస్తే 3,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడమే కాకుండా అత్యంత నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడం ద్వారా ఆ బొగ్గుని జెన్కోకు సరఫరా చేయడం ద్వారా విద్యుత్తు వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకు విద్యుత్తుని ఇవ్వడమే కాకుండా పొల్యూషన్ ఫ్రీ వ్యవస్థనంతా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా వీటన్నిటిని తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలవాలని నిర్ణయానికి వచ్చారు. పోని టెండర్లు పిలవడానికి ప్రీబిడ్ మీటింగ్ పిలిస్తే 17 సంస్థలు వచ్చినాయి. 17 సంస్థలు వచ్చి సీఎండీ గారితో కూర్చున్నప్పుడు మీరు ఏ నిబంధనల మేరకు టెండర్లు పిలవబోతున్నారో చెప్పండి అని అంటే దాంట్లో ఎండిఓస్ సింగిల్ ఎంటిటీని మాత్రమే ఎంటర్టైన్ చేస్తామన్నారు. ఇగో తిరకాసు అంతా ఇక్కడ ఉంది. ఈ తిరకాసు ఏందా అంటే ఈ దేశంలో మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, కోల్ ఇండియా లిమిటెడ్ కావచ్చు, దేశంలో ఇతర ప్రాంతాలలో ఉన్న బొగ్గు ఉత్పత్తి సంస్థలు కార్పొరేషన్స్ ఏమైతే ఉన్నాయో గతంలో కోల్గేట్ స్కామ్ జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ఆరోపణల మీద పార్లమెంట్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఇట్లాంటి ఆరోపణలు రాకుండా ఉండాలి అంటే ఒక సంస్థ కాదు, టెండర్లు పిలిచినప్పుడు జాయింట్ వెంచర్లకు అనుమతి ఇవ్వాలి, కన్సార్షియమ్స్కి అనుమతి ఇవ్వాలి, టెండర్ బిడ్స్ ఓపెన్ చేసిన తర్వాత రివర్స్ బిడ్డింగ్కు అనుమతి ఇవ్వాలని కొన్ని రికమెండేషన్స్ పార్లమెంట్ కమిటీ ఇచ్చింది. స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ను కోల్ ఇండియా లిమిటెడ్ అడాప్ట్ చేసుకొని ఈరోజు దేశంలో మొత్తం బొగ్గు తవ్వకాలకు పిలిచే టెండర్లలో, బొగ్గు ఉత్పత్తి చేసే టెండర్లలో జాయింట్ వెంచర్స్కు అనుమతి ఇచ్చిండ్రు, కన్సార్షియమ్స్కు అనుమతి ఇచ్చిండ్రు. ఈ విధంగా ఓపెన్ టెండర్స్ పిలిచి కాంపిటీషన్ పెంచి కాంపిటేటివ్ ప్రైస్కు బిడ్లు ఇచ్చే ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వము ఆనాడు అమల్లోకి తీసుకొచ్చింది. ఇవాళ అదే విధానం మిగతా భారతదేశం మొత్తం అమలు జరుగుతుంది. ఈ అంశం ప్రీబిడ్ మీటింగ్లో వెళ్ళిన సంస్థలు సింగరేణి సీఎండీ గారి దృష్టికి తీసుకెళ్తే మీరు నోరు తెరవడానికి లేదు, చెప్పిందే వినండి, చెప్పిందే రాసుకోండి అని చెప్పి జాయింట్ వెంచర్లను కన్సార్షియంను లేకుండా ఎండిఓస్ సింగిల్ ఎంటిటీని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. సింగిల్ ఎంటిటీని అనుమతి ఇవ్వడం ద్వారా అంటే ఒకే సంస్థ అన్ని రకాల అనుమతులు అంటే ఉండాలి. కన్సార్షియం జేవీలు అంటే ఒకరికి మట్టి తీసే అనుభవం ఉండొచ్చు, ఒకరికి బొగ్గు దొవ్వే అనుభవం ఉండొచ్చు, ఇంకొకరికి ఆర్థికంగా వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉండొచ్చు. సో ఒకరికి మట్టి తీసే అనుభవం ఉండి, ఒకరికి బొగ్గు ఉత్పత్తి చేసే అనుభవం ఉండి, ఇంకొకరికి ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుంటే ఈ ముగ్గురో కలిసి టెండర్ వేసి పని చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇవాళ అవకాశాలు క్లోజ్ చేసి అన్నీ ఒక్కడికే ఉండాలి, అన్నీ ఒక్కడికి ఉన్నవానికి మాత్రమే మా అర్హత ఇస్తామని చెప్పి
కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క నిబంధనలను భారతదేశంలో మిగతా ప్రాంతాలలో జరుగుతున్న టెండర్లు నియమ నిబంధనలను కాదని కాలరాసి సింగరేణి సిఎండి ఒక సంస్థను దృష్టిలో పెట్టుకొని ఒకరిద్దరు వ్యక్తులకు సహాయం చేయడానికి నిబంధనలను ఉల్లంఘించిండు. దిస్ ఈజ్ కాల్డ్ టైలర్ మేడ్ కండిషన్స్. టైలర్ మేడ్ కండిషన్స్ అంటే మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి సూట్ కుట్టించుకోవాలనుకుంటే ఆ వ్యక్తి యొక్క కొలతలు అన్నీ తీసుకొని అతనికి చెస్ట్ ఎంత ఉండాలి, అతని లెంత్ ఎంత ఉండాలి, అతని హ్యాండ్ ఎంత ఉండాలి, అతనికి కుట్టాల్సిన సూటు పూర్తిగా టైలర్ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టి అతనికి ఒక సూట్ కుడతాడు. ఇవాళ టెండర్లు కూడా వాళ్ళొక సంస్థను దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థకు సాంకేతికంగా ఆర్థికంగా నైపుణ్య విధానాన్ని దృష్టిలో పెట్టుకొని టెండర్ కండిషన్స్ ఫిక్స్ చేసారు. దాంతో టెక్నికల్ ఈ రకమైన నిబంధనలు పెట్టి పోటీలో చాలామందిని అనర్హులుగా చేసి కొద్దిమంది వ్యక్తులకే అవకాశం కల్పించడం ద్వారా 50,000 కోట్ల రూపాయల పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణం ఎంత పెద్దది అంటే రాఫెల్ కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం. రాఫెల్ విమానాల కొనుగోలు కంటే కూడా అది 35,000 కోట్లదే కుంభకోణం. ఇది 50,000 కోట్ల కుంభకోణం. ఇంత పెద్ద కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబం దోపిడీకి పాల్పడుతుంటే అనర్హుడైన అధికారిని కోల్ ఇండియా లిమిటెడ్ వ్యతిరేకించిన 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఇతన్ని అధికారిగా కొనసాగించడానికి వీల్లేదు, ఇతను బదిలీ చేయండి, కొత్త అధికారిని తెమ్మండి అంటే కూడా వాటన్నిటిని పక్కన పెట్టి అదే అధికారిని తీసుకొచ్చి నియమించి ఈ టెండర్ల ప్రాసెస్కు మొత్తాన్ని పని ముగించే కార్యక్రమం ఉన్నది. దానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రికి, మైనింగ్ మినిస్టర్కు, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, హోమ్ మినిస్టర్కి, అదేవిధంగా కోల్ సెక్రటరీకి అనిల్ కుమార్ జైన్తో సహా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫిర్యాదు చేశారు. వారి తర్వాత ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్కి, కోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన కోల్ సెక్రటరీకి అనిల్ కుమార్ జైన్కు సంబంధిత అధికారులు అందరికీ కూడా నేను వెంకటరెడ్డి గారు మళ్ళీ పోయి ఫిర్యాదు చేసి వచ్చినాం. ఇది దోపిడీ, 1 అవినీతి, 2 కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది, 3 ఒక ఐఏఎస్ అధికారి డిఓపిటి నిబంధనలకు విరుద్ధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కిందికి వస్తారు ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్ అధికారులు. ఈ అధికారులను బదిలీ చేసినా, ఈ అధికారులను డెప్యుటేషన్ మీద పంపించినా ఆ నియమ నిబంధనలకు లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలి. కాబట్టి శ్రీధర్ అనే అధికారిని 8వ సంవత్సరం సీఎండీగా కొనసాగించడానికి వీల్లేదు. శ్రీధర్ అనే అధికారిని ఎందుకు కొనసాగిస్తున్నారంటే ఒడిశాలో ఉన్న నైనీ కోల్ మైన్ కొల్లగొట్టడానికి కొన్ని ప్రైవేటు సంస్థలకు సొంతంగా సింగరేణి తవ్వకాలకు చర్యలు చేపట్టకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా 50,000 కోట్లకు దోపిడీకి పాల్పడుతుండ్రు అని చెప్పి మేమందరికీ ఫిర్యాదు చేసి వచ్చినాం. ప్రధానమంత్రి గారు నాకు పంపించిన అక్నాలెడ్జ్మెంట్ ఇది. పిఎంఓకి నేను కంప్లైంట్ చేసింది. ఇది ప్రధానమంత్రికి, సిబిసికి ఇచ్చిన కంప్లైంట్, దాని మీద మాకు వాళ్ళు ఇచ్చిన రిసీట్. ఇన్ని రకాలుగా ప్రధానమంత్రి నుంచి కోల్ సెక్రటరీ వరకు అన్ని అధికారులకు, అన్ని విచారణ సంస్థలకు మేము ఫిర్యాదు చేసినాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సిఎండి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారి నేతృత్వంలో చంద్రశేఖరరావు గారు అతనికి అర్హత లేకపోయినా అతను అక్కడ నియమించడం ద్వారా ఇంత పెద్ద టెండర్ని ప్రహసనంగా మార్చి పోటీని తగ్గించి 2-3 సంస్థలకే అర్హత కల్పించి అందులోకి వెళ్ళి ఒక సంస్థ కట్టబెట్టడానికి అని చెప్పి స్పెసిఫిక్ ఏజెన్సీల పేర్లు మేము రాసి కంప్లైంట్ ఇచ్చినాం. ఆ స్పెసిఫిక్ ఏజెన్సీలు అదానీ అని అంటే మీకు తెలుసు, ఎవరికి దత్తపుత్రుడో, ఎవరికి సొంత సోదరుడు. అదేవిధంగా ఆంబే అనే సంస్థ, ఇది కూడా గుజరాత్కు సంబంధించిందే, జేఎస్పిఎల్. ఈ 3 సంస్థలు మాత్రమే అర్హత సాధించి దీంట్లో అదానికి టెండర్ కేటాయించి వీళ్ళకు మాత్రమే అర్హత సరిపోయేటట్టు. నేను ఇంతకుముందు ఏదైతే టైలర్ మేడ్ కండిషన్ అన్నానో, అంటే ఒక వ్యక్తికి సూట్ కుట్టాలంటే టైలర్ ఎట్లయితే మెజర్మెంట్లు తీసుకొని
సూట్ కుడతాడో, ఈ టెండర్ కండిషన్స్ ఈ సంస్థలకు తప్ప ఇతరులకు ఎవ్వరికి అర్హత లేకుండా చేసి 17-20 సంస్థలు పోటీకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ సంస్థలన్నిటిని కూడా అనర్హతకు గురి చేసి జాయింట్ వెంచర్స్ కానీ కన్సార్షియం కానీ లేకుండా చేయడం ద్వారా వీళ్ళని మాత్రమే చేసి అదాని పేరు మీద ఈ టెండర్ తీసుకొని ఇవాళ వీళ్ళు ఇట్లా చెయ్యబోతున్నారని చెప్పి టెండర్లు వేయకంటే ముందే ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్కు, కోల్ సెక్రటరీ గారికి మేము రాతపూర్వకమైన ఫిర్యాదులు ఎంపీలుగా మేము పోయి కలిసి వచ్చినాం. ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ దగ్గర 4 గంటలు కూర్చున్నాం. అతను మమ్మల్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మేము ఇక్కడి నుంచి పోనే నీతో మాట్లాడే వరకు నేను వెంకటరెడ్డి గారు నిలదీసి కూర్చుంటే చివరాఖరికి మా ఫిర్యాదు తీసుకున్న తర్వాత నమస్కారం పెట్టి ఈ తెలంగాణకు సంబంధించిన ఏ అవినీతి కానీ ఏ ఫిర్యాదు కానీ మీరెవ్వరూ ఏమీ పరిశీలించవద్దు, ఏమి చర్యలు తీసుకోవద్దు, ప్రధానమంత్రి కార్యాలయం చూసుకుంటుంది కాబట్టి మీరు ఏం పని చేయాల్సిన పని లేదని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నేను నిస్సహాయుణ్ణి అని స్పష్టంగా మైనింగ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచే మీరు కావాలంటే కోల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళండి అంటే కోల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే ఈ ఐఏఎస్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుండి తను తక్షణమే తొలగించమని తెలంగాణ రాష్ట్రానికి మేము లేఖలు రాసినాము. మేము బోర్డులో అతన్ని కొనసాగించొద్దు, అతన్ని రిటైర్ చేసి పంపించండి, బోర్డులో మేము కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి మేము అబ్జెక్షన్ చెప్పినాము, ఓటింగ్ అగెనిస్ట్గా చేసినాము. అయినా మీ ముఖ్యమంత్రి పైన పెద్దలతో మాట్లాడుకొని ఈ రకంగా చేస్తున్నాడు, ఇది 100% నిబంధనలకు విరుద్ధం కానీ మేమేమి చేయలేము అన్నాడు. ప్రహ్లాద్ జోషి ఇదే మాట అన్నాడు, నేనేం చేయలేను.